హాయ్ అండి. నెల్లూరు స్టైల్ ఆవకాయ చేసి చూపిస్తాను. వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారు. అది ఎలాగో నేను చేసి చూపిస్తాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ఆవకాయకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే, కానీ అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ యాజ్ టీజ్గా మనం ఆవకాయ కల్లా ముక్కలు కొట్టించుకొచ్చుకుంటాము. అలాగే ముక్కలు కొట్టించుకొచ్చి శుభ్రంగా తుడిచేసుకొని ఒక గంట ఆరబెట్టుకోవాలి. దీనికి నేను తెల్ల గులాబీల కాయలు వాడాను. అవైతే చాలా టేస్ట్ వస్తాయి పచ్చడికి, ఆవకాయకి. అలాగే గ్లాస్ తోటి 6 గ్లాసులు ముక్కలు అయినాయి నాకు. యాజ్ టీజ్ కొలతలు అనమాట. ఒక 4 గ్లాసులకి వచ్చేసి 1 గ్లాసు ఉప్పు కారం చొప్పున, 6 గ్లాసులకి 1.5 గ్లాసు ఉప్పు వేసాను, 1.5 గ్లాసు కారం, 1.5 గ్లాసు ఆవపిండి, 1/4 గ్లాసు మెంతిపిండి, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. 1.5 గ్లాసు ఆవపిండి, 1.5 గ్లాసు ఉప్పు, 1.5 గ్లాసు కారం, ఇవన్నీ వేసి మొత్తం బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. నేను ఉరామార్గా 2 పెద్ద స్పూన్ తోటి 2 పెద్ద స్పూన్లు ఆవపిండి వేసాను. మీరైతే కరెక్ట్గా 1/4 గ్లాసు మనం కొలతకు పెట్టుకున్న గ్లాస్ తోటి 1/4 గ్లాసు వేసుకోండి, సరిపోతుంది. వీటిని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. నీట్గా చేతితో కలుపుకుంటే మొత్తం ఈవెన్గా కలుస్తుంది అనమాట. కొంచెం 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి. చేతితోటి, గరిటె కాకుండా చేతితోటి నీట్గా కలుపుకోవాలి. మనం ఏ ఆవకాయ అయినా సరే చేతితో కలుపుకుంటే నీట్గా మొత్తం కలిసిద్ది అనమాట. కారం మాత్రం మనం పట్టించుకొని వాడుకుంటే కారం పచ్చళ్ళకి అది బాగుంటుంది. బయట ప్యాకెట్ల కారం కాకుండా మనం ఇంట్లో మిరపకాయలు తెచ్చుకొని కారం పట్టించేసుకొని వాడుకుంటే పచ్చడి పాడవకుండా మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం వేసిన తర్వాత ఇలా చేతితోటి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసిన పౌడర్స్ అన్నీ ముక్కలకు పెట్టేటట్లు, ఉప్పు కారం అంతా మొత్తం కలిసేటట్లు ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నామంటే ఆ ఉప్పు కారానికి కొంచెం వాటర్ లాగా ఫామ్ అయ్యి ఆ ఉప్పు కారం ముక్కలో పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఒక 2 స్పూన్లు మెంతులు, 1/4 కిలో వెల్లుల్లి రెబ్బలు శుభ్రంగా పైన తొక్క తీసేసి 1/4 కిలో వేసుకున్నాను నేను. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంటే ఆవకాయ బాగుంటుంది. 2 స్పూన్లు మెంతులు, 1/4 కిలో వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చూడండి, ఇందాక పొడి పొడిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం తడిగా ఉంది. ఆ ఉప్పు కారం అంతా ముక్కకు పెట్టేసి వాటర్ లాగా ఫామ్ అయ్యి ఉప్పు కారం ముక్కకు అంటుకుపోయిందనమాట. చూడండి ఇప్పుడు కొంచెం తడిగా ఉంది. ఇలా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒక అరగంట తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఆయిల్ ఇప్పుడు పోయకూడదు. ఇది మనం కలుపుకొని డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకొని ఒక 3 డేస్ తర్వాత 3 డేస్ అలాగే పెట్టేసేయాలి, ఆయిల్ పోయకుండా. 3 డేస్ తర్వాత ఆయిల్ పోసుకున్నాం. ఇలా డబ్బాలోకి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. 3 డేస్ తర్వాత ఓపెన్ చేస్తే బాగా మగ్గుంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటే ఇది ఒక టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా చాలా టేస్ట్ ఉంది పచ్చడి. ఇలా డబ్బాలోకి ఎత్తి పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఒక 3 డేస్ తర్వాత మనకి 6 గ్లాసులకి 3 గ్లాసులు ఆయిల్ పడుతుంది కదా, ఆయిల్ని 3 గ్లాసుల ఆయిల్ పైన పోసాను. 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి 3 గ్లాసుల ఆయిల్ పైన పోసాను. ఇంకా పచ్చడి నేను కదిలివ్వకుండా అలా పైన పోసేస్తే అలా అడుక్కల్లా వెళ్ళిపోతుంది. 3 డేస్ తర్వాత ఆయిల్ పోయాలి. ఒక 3 గ్లాసులు ఆయిల్ పోసేసి మూత పెట్టేసి 2 డేస్ తర్వాత తీయాలి. అస్సలు కదపకూడదు.
ఒక 2 డేస్ తర్వాత అలాగే మూత పెట్టేసి, ఆయిల్ పోసిన తర్వాత మూత పెట్టేసి 2 డేస్ తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. మూత తీసిన తర్వాత చూడండి, పైన ఆయిల్ కొంచెం ఆయిల్ అంతా కాస్త కిందకి పోయి కాస్త పైకి తేలిందనమాట. ఇప్పుడు 2 డేస్ తర్వాత మొత్తం కలుపుకుంటే మొత్తం మిక్స్ అయ్యి చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది కూడా పచ్చడి. ఇలా ట్రై చేయండి ఒకసారి. 2 డేస్ తర్వాత మొత్తం ఆయిల్ పోసి, 3 డేస్ తర్వాత ఆయిల్ పోసాం కదా, ఆయిల్ పోసిన 2 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిపేసి పెట్టేసుకుంటే నెల్లూరు స్టైల్ ఆవకాయ రెడీ అయిపోతుంది. చాలా బాగుంది టేస్ట్, పెట్టడం కూడా ఈజీగానే ఉంటుంది. ట్రై చేయండి. ఈ స్టైల్ కూడా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి.